అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. మనం ఎప్పుడైనా కూడా మనల్ని ఒకరు దూరం పెడుతున్నారు అంటే వాళ్ళతో ఇలాగే ప్రవర్తించాలి. లేకపోతే మన విలువ మనమే తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రేమ అనేది ఎప్పుడు కూడా పరీక్షిస్తూ ఉంటుంది. ప్రేమ అనేది నిలదీస్తుంది. ఏ పరిస్థితుల్లో నిలదీస్తుంది. ఆరా తీస్తుంది, అలుగుతుంది, కసురుకుంటుంది, కోపడుతుంది, అలాగే బుజ్జగిస్తుంది, అడ్డు చెబుతూ ఉంటుంది, అండగా నిలుస్తూ ఉంటుంది. ఇక ఇవన్నీ అర్థం చేసుకుంటేనే ఆ బంధం కలకాలం నిలుస్తుంది. ఇది అక్షర సత్యం. ఈ విషయాలను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మనకు ఇష్టమైన వారు మన గుండెలను గాయపరిచేలా మాట్లాడినా కూడా, మనల్ని ఎంత దూరం పెట్టినా కూడా మనం మాత్రం వారి గురించే పదే పదే ఆలోచిస్తూ ఉంటాం కదా, అవునా కదా? ఎందుకంటే ఒకసారి మన ప్రపంచంలోకి వారిని ఆహ్వానించాక, ఇక మనవారు అనుకున్నాక ఇక పరాయి వారు ఎలా అవుతారు? అవరు, మనవారే అవుతారు. విడిచి ఉండలేనంత దగ్గరై తర్వాత దూరం పెడితే ఆ బాధ ఎలా ఉంటుందో కదా, కేవలం అది అనుభవించే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. గుర్తుంచుకోండి, దూరం పెట్టినంత సులభం కాదు మర్చిపోవడం. అర్థం చేసుకొని బంధంతో కలిసి ఉండండి. ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారో చూడకండి, ఎలాంటి వారో తెలుసుకోండి మిత్రమా. మిగతా వారు ఏమనుకుంటారో అని ఎప్పుడు కూడా ఆలోచించవద్దు. వాళ్ళతో మీరు ఎలా ఉండగలరో ముందు అది ఆలోచించండి. బంధాల్లో మనుషులు చేసే అతి పెద్ద తప్పులు ఏంటో తెలుసా? ఎదుటి వాళ్ళు చెప్తుంటే వినేసి సగం చెప్పింది అర్థం చేసుకొని సగంలో ఆ సగం అంటే పావు వంతు ఇక ఆలోచించేది శూన్యమైపోతుంది. కానీ అర్థం లేకుండా ప్రతిస్పందించేది మాత్రం, మూర్ఖంగా వాదించేది మాత్రం 100కి 200% వాదిస్తారు. ఇక ఇలాంటి బంధాలు ఎప్పుడు కూడా నిలుస్తాయంటారా? నిలవవు. మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. జీవితంలో ఏది కోల్పోయినా పర్వాలేదు, కానీ వేరే ఎవరి కోసమో మనల్ని మనం ఎప్పుడు కూడా కోల్పోకూడదు. ఎందుకంటే మనం ఏంటి అనేది, మన ఇష్టాయిష్టాలు ఏంటి అనేది, మన వ్యక్తిత్వం అనేది మనకు మాత్రమే తెలుసు కాబట్టి అది ఇంకెవరికీ తెలియదు. అలాంటిది వేరే ఎవరి కోసమో మనల్ని, మన వ్యక్తిత్వాన్ని వదిలేసుకుంటే చివరికి ఏ గమ్యం చేరుకుంటామో కదా, మనకే అంచనా లేకుండా పోతుంది. గుర్తుంచుకొని ముందుకెళ్ళాలి. మరి మనం సముద్రాన్ని చూడగలం, కానీ దానిలో ఉండే ఉప్పుని చూడగలమా? చూడలేము. అలాగే మనుషుల్ని చూడగలం, వారి మనసుల్లో ఏముందో ఎవరికి మాత్రం తెలుసు? ఎవ్వరూ చూడలేరు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరితో. మనం మన సంతానానికి సదా సుఖ సంతోషాలు కల్పించాలని ఆలోచిస్తూ ఉంటాం. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కేవలం సుఖం వలన ఏ ప్రయోజనం ఉండదని. కేవలం సుఖం, సౌకర్యాలు పొందడం వల్లనే వారి జీవితం ఎలా ఉంటుంది అని శరీరం శ్రమించినప్పుడే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటుంది. బుద్ధి కూడా కఠిన పరిస్థితుల్ని ఎదుర్కొన్నప్పుడే అది తేజోవంతమవుతుంది. ఇక ఇది అందరికీ అనుభవమే, కానీ ఇది మనందరం మర్చిపోతూ ఉంటాం. మనసుకు, ఆత్మకు బాధలు వచ్చినప్పుడే అవి మరింత బలంగా తయారవుతూ ఉంటాయి. అంటే మనం మన సంతానాన్ని శ్రమకు, కష్టానికి దూరంగా ఉంచాలని ప్రయత్నించడం కంటే కూడా నిజానికి వారు సుఖపడే మార్గాన్ని మూసివేయడం, ఇది నిజం. ఒక్కసారి మీరే ఆలోచించుంటే తెలుస్తుంది. అంకిత భావంతోనే సదా జ్ఞానం లభిస్తుంది మిత్రమా. ఇది మన అందరికీ తెలిసిందే. కానీ అంకిత భావంలో ఉన్న గొప్పతనం ఏమిటి? ఎప్పుడైనా ఇది మనం ఆలోచించామా? లేదు. జ్ఞానప్రాప్తికి ఎల్లప్పుడూ మనిషి యొక్క మనసు విభిన్నమైన సమస్యల్ని సృష్టిస్తూ ఉంటుంది. ఒక్కసారి ఇతరుల విద్యార్థుల పట్ల ఈర్ష్య కల్పిస్తుంది. ఒక్కోసారి నేర్చుకున్న పాఠాలలో సందేహాలు కల్పిస్తుంది.
ఇక మరొకసారి గురువు వేసిన శిక్షల వలన మనసును అహంకారంతో నింపేస్తుంది. ఇది కాదంటారా? ఇక ఇలా జరగదంటారా? ఎవరికి తెలుసు ఎన్ని రకాల ఆలోచనలు మనస్సును కలవరపెడతాయో. మనసులో కలిగే ఇటువంటి అనుచిత స్థితి కారణంగా మనం జ్ఞానాన్ని పొందలేకపోతుంటాం. మనసుకు నిశ్చలమైన స్థితి కేవలం అంకిత భావం వల్లే ఏర్పడుతుంది. అంకిత భావం అహంకారాన్ని నాశనం చేస్తుంది. ఈర్ష్య, వ్యామోహాలు అనే భావనలను దూరం చేసి హృదయాన్ని శాంతింపజేసి మనసుకు ఏకాగ్రతను ప్రసాదిస్తుంది. వాస్తవానికి ఈశ్వరుడు సృష్టిలో జ్ఞానానికి అవధులు లేవు, జ్ఞానులకు లేదు. దత్తాత్రేయుల వారు ఆనాడు గోవు నుంచి శునకం నుంచి కూడా జ్ఞానం సంపాదించాడు. అంటే విషయం బ్రహ్మ జ్ఞానం కావచ్చు, లేదా లోక జ్ఞానం కావచ్చు, లేదా పాఠశాలలో పొందే జ్ఞానం కావచ్చు. దాన్ని పొందడానికి గురువు కంటే కూడా అధిక ప్రాధాన్యం ఆ గురువు పట్ల మనం అంకిత భావం అనేదే నిజం. మీరే ఆలోచించండి, తెలుస్తుంది మరి. నేటి సమాజంలో నిజమైన ప్రేమకి, నిజాయితీ ఉన్న మనిషికి ఎప్పుడూ విలువ లేదు. అబద్ధాన్ని అందంగా చూపిస్తే నిజం కూడా దాన్ని దాటి వెళ్తుంది. అలాగే జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలో. అందరూ నిన్ను అవసరానికి వాడుకునే వాళ్ళే. వాళ్ళ దృష్టిలో ఎప్పుడూ నువ్వు ఒక పిచ్చివాడివే. వాళ్ళ అవసరం తీరాక నిన్ను అస్సలు పట్టించుకోరు, పక్కన పడేస్తారు. నిజం చెప్పాలంటే వాళ్ళ స్వార్థం కోసం ఎవరినైనా బలి చేస్తారు. ఇక ఇలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే జీవితంలో అంత బాగుపడతాం. గుర్తుంచుకోండి, ఇక అందరూ కూడా ప్రేమతో ధ్యానించాలి, ప్రేమతో ప్రతి విషయాన్ని ఆరాధించాలి. మీ లక్ష్యం ఏముందో దానికోసం పాటుపడాలి. మనసులోని అంకిత భావానికి విలువివ్వాలి. ఎదుటి మనిషికి గౌరవం ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చినప్పుడే భగవంతుడికి మనకు సర్వం అందిస్తాడు. మన మనస్సు ఏదైతే కోరుకుంటుందో, ఎలా అయితే ఆలోచిస్తూ ఉంటుందో భగవంతుడు మనకు అలాగే ప్రసాదిస్తాడు. మనం ఇతరులకి ఎప్పుడైనా కూడా కష్టం కలగాలి, వారికి ఇది అందకూడదు, వారికి ఇది దక్కకూడదు అని కోరుకుంటూ చెడు ప్రభావం చూపిస్తే అది వారి జీవితంలో కాదు, మన జీవితంలోనే జరుగుతుందట. ఎందుకంటే భగవంతుడు అనుకుంటాడు, ఓహో ఎదుటి వారికి నాశనం, ఎదుటి వారికి చెడు, ఇదంతా జరిగితే ఈమె సంతోషంగా ఉంటుంది అంటే ఆమెకి జరిగితేనే కదా సంతోషంగా ఉంటుంది అనే భావంతో భగవంతుడు ప్రసాదిస్తాడట. అంటే మనం ఏదైతే కోరుకుంటామో అదే దేవుడు ఇస్తాడని ఇందులో అర్థం. కాబట్టి మనం ఎప్పుడూ మంచినే కోరదాం, మంచినే ఆశిద్దాం. మనతో పాటు ఉండేవారి మంచి కూడా కోరుకుందాం. అప్పుడే భగవంతుడు మన మంచి కోరుతాడు. విన్నారు కదా అండి. ఈ మోటివేషనల్ వీడియో మీకు ఎంతగానో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.